సార్ మేము బెంగళూరు నుంచి వచ్చాము. మేము కర్ణాటక బెంగళూరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్లో మెంబరు. మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఇక్కడ హైదరాబాద్లో వైబ్ ఎలా ఉంది, మళ్ళీ ఇక్కడ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎలా వైబ్ చేస్తున్నారో మనకు తెలుసు. ప్లస్ అది దాంతోపాటు ప్రసాద్ ఐమాక్స్లోనే మేము సినిమా చూడాలని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇక్కడే చూడాలని వచ్చాము. నిన్న మేము మిస్ అయిపోయాము ఇక్కడ వైబ్ అంతా, అదొక ఫీల్ కొంచెం ఉంది. కాకపోతే పవర్ స్టార్ ఎంట్రీ కోసం మటు మేము వెయిట్ చేస్తూనే ఉంటాం సార్. ఇక్కడే ఇదే థియేటర్లో చూస్తామని వెయిట్ చేస్తున్నాం అంతే. అన్న ఓజే చాలా రోజుల తర్వాత దేవుని ఇష్టం ఏం వెలివేషన్ అన్న. సుజిత్ గారు బాబా మీరు ఫ్యాన్ బాయ్గా తీసిన సినిమా ఇది, ఇలాంటి కంటెంట్ కావాలి అన్న మాకు. ఆ వెలివేషన్కి తమ బీజిఎంకి ఏం హైప్ అన్న అది. అసలు మన పవర్ స్టార్ని గ్యాంగ్ స్టార్గా చూసినామన్నా, అసలు చెప్పలేమన్నా. అసలు ఆయన రేంజ్కి ఆ ఫైటింగ్ సీన్స్ ఏందయ్యా, యంగ్ బాయ్. ఒకప్పుడు జానీ సినిమాలు చూసినాం, కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ మూవీ ఓజే. ఫస్ట్ మూవీ ఇది. నాకైతే వెలివేషన్స్ ప్రతి సీన్స్ అన్న మీకు చూస్తా అంటే చుక్కలు కాదు మెరుపులు. అసలు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండదు. బ్లడ్ అన్న అసలు ఏందన్న వైలెన్స్. మన పవర్ స్టార్ చేతిలో ఆ కత్తి చూస్తే అసలు కళ్ళు సరిపోవన్న, 2 కళ్ళు సరిపోవనా. ఇంకా చూడని ఎవరైనా ఉంటే చూడండి అన్న. ఇండస్ట్రీకి ఇప్పటివరకన్నా పవన్ కళ్యాణ్ అన్న కెరియర్లో ఇలాంటి సినిమా తీయలే, ఇలాంటి వెలివేషన్ అయినా, ఇలాంటి ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ రేంజ్ అయినా అసలు 2 కళ్ళు సరిపోలేనా. సుజిత్ గారికి సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఎలా చూపించారో ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ అన్న ఎలా చూపించాలి. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్న. ఒకటన్నా మీసం లేదు కానీ మీసం మెలేసి చెప్తున్నా, ఈ సినిమా హిట్ అన్న. 1000 కోట్లు ఫిక్స్ అన్న, 1000 కోట్లు రాసి పెట్టుకున్నా. నా పేరు రాకేష్, 1000 కోట్లు పక్కా పక్కా. హీరో హీరోయిన్ కాంబినేషన్ అనుకుంటే అది హీరోయిన్ గారు కూడా అంటే యాక్టింగ్ పరంగా నాకు మస్తు అనిపించింది అన్న. మెయిన్గా మన పవన్ కళ్యాణ్ లుక్ అన్న, ఆయన డైలాగ్కి, ఆయన డెలివరీకి, ఆయన లుక్కి మాత్రం అదిరిపోతాను. సూపర్ అన్న. వచ్చింది కర్ణాటక వెళ్ళి సార్, కర్ణాటక రాయచూరు నుంచి పవన్ కళ్యాణ్ గారి హై ఎక్స్పెక్టెడ్ సినిమా ఇది. బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ రిలీజ్కి ముందు ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్ అయిందంటే అది ఓజీ మాత్రమని చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్ ఏమున్నారు కదా, వాళ్ళ ఒక అభిమానం అంటే ఉత్త అభిమానంతో కదా ప్రాణం పెట్టినారు అభిమానులు. అలాంటి అభిమానులు ಸಂಪಾದಿಸಿದ పవన్ కళ్యాణ్ గారి జన్మమే ధన్యమని చెప్తున్నా. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ನಾನು ಪ್ರಭಾಸ್ ಫ್ಯಾನು, ಆದರೆ ನಮ್ಮ ತಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನು, ನಮ್ಮ ಬ್ರದರ್ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಫ್ಯಾನ್. ಅವರಿಬ್ಬರು ಒಂದು ಪ್ರೀತಿಯ ಮೇರೆಗೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡಲಿಕ್ಕೆ ನಾವು ರಾಯಚೂರಿನಿಂದ ಹೈದರಾಬಾದ್ಗೆ ಬಂದಿದ್ದೇವೆ. ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್. 102% గ్యారంటీ, 102% గ్యారంటీ, నో మైనస్. ఏమేమి బ్యాక్ మన జానీ చేయాలనుకున్నా ఆ కాన్సెప్ట్తోనే కొత్తగా, అదే కాన్సెప్ట్తోనే కొత్తగా ఓజీ అయ్యి ఈ మా సినిమా చూస్తుంటాం మేము. రాయచూరు నుంచి సార్, కర్ణాటక రాయచూరు నుంచి. పొద్దునగలనే ఆల్రెడీ 3 days షో ఫుల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. 100 KGFలు, 100 బాహుబలికి ఒక్క ఓజీ అనే రేంజ్లో రిలీజ్ అవుతుంది ఈరోజు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారికి, ఆయన అభిమానులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఇలాంటి ఏజ్లో కూడా ఒక యంగ్స్టర్గా ఏం కనపడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎన్నో కోట్ల అభిమానులకి ఒక ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటి వ్యక్తి సినిమా ఈరోజు విడుదలవుతుంది. మేము కర్ణాటక నుంచి వచ్చినాం. ఏమంటే తెలంగాణలో హైదరాబాద్ అంటే ఫేమస్ కదా, ఆ ఒక హైదరాబాద్లో ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేస్తారని కర్ణాటక నుంచి వచ్చి చూస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్ ఓజీ సినిమా టీమ్. సార్ బడ్జెట్కి అనేది అది అమౌంట్ ఒక ఫిగర్ కావచ్చు, కానీ ఎన్ని కోట్ల అభిమానం ఉందని అడగని చెప్పు. ఏ సినిమాకి లేని అభిమానులు ఓజీకున్నారని చెప్తా సార్. ఇంతే. కోట్లకిన పెద్ద అభిమానం. కలెక్షన్తో పని లేదు. అభిమానుల సినిమాకి ఏం కావాల్సింది ఆ కాన్సెప్ట్ అన్నీ ఈ సినిమాలో ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన మూవీ గబ్బర్ సింగ్ కాబట్టి గబ్బర్ సింగ్ మూవీ డ్రెస్కి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి, చూడండి మామూలుగా ఉండదు. చెప్తున్నా కదా ఈరోజు ఓజస్ గంభీర మామూలుగా లేదు. పబ్లిక్ చూడండి ఇక్కడ. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. రికార్డ్స్ అన్ని ఓచకోత. మామూలుగా గ్రాస్ చూస్తేనే 100 కోట్లు 200 కోట్లు వెళ్తా ఉంది. అసలు అనుకున్న ప్రకారం ఒక టికెట్ 1000-2000 ప్రతి షోలో హౌస్ఫుల్ అయినాయి కాబట్టి అనుకున్నట్టు వస్తే ఒక డేలోనే 1000 కోట్లు కొట్టే సత్తా ఉంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ప్యాన్ ఇండియా స్టార్లు అందరికి ఫేవరెట్ స్టార్ మన పవర్ స్టార్. నా కొంచెం తిక్కు ఉంది,
దానికి కొంచెం లెక్క ఉంది. ఆ లెక్కలేంటో చూపిస్తాను, మీ అందరి లెక్కలు తెలుస్తా. ఈ గబ్బర్ సింగ్తో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు అనకపోతే, నీతో అనిపించకపోతే వాళ్ళకు తెలుసు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. గబ్బర్ సింగ్ మూవీ ఎలా హిట్ అయిందో దానికి మించి 10 ఇంతలు హిట్ అవుతుంది ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఈరోజు ఇంకా సినిమా స్టార్టే కాలేదు, ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. ఒకటే డైలాగ్, ఓజస్ గంభీరా నా కొడుకల్లారా. ఓకే, ఇందులో ఒకటే విధంగా చెప్పాలంటే జలకతిక లాజ అన్నట్టు మన ఓమీ క్యారెక్టర్ చేశాడు, అది వేరే ఉంది. డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా నీ ఓమీ అన్నట్టు అయిన డైలాగ్ కూడా వేరే ఉంది. అసలు ఆయన ప్రియా మేడం ఏంటి, ఆయన ప్రియాంక గారు, ఆమె గ్లామర్ చూస్తేనే కుర్రోళ్ళందరూ గుండెకాయలలో పెట్టుకొని గులాబ్ జాములు అయిపోతానే, మొత్తం పిచ్చెక్కిస్తూ ఉంది. వేరే లెవెల్, అందరూ వెయిటింగ్ ఓజీ రికార్డ్స్ తోటి. ఆయన ఎవడు చెప్పండి, ఒకటే మాట చెప్తాను. 2001 ఖుషి, 2013 అత్తారింటికి దారేది, 2025 ఓజీ అన్నట్లు రికార్డు మీద రికార్డు. ఆ రికార్డు కొట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ రికార్డు కొట్టడానికి ఈ ఓజీ రికార్డు కొట్టడానికి ఇంకో 20 సంవత్సరాలు పట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఆ కటౌట్లు ఎంత క్యూట్ ఉన్నారండి. మీరు సినిమాలు వదిలిపెట్టకి వెళ్ళకండి ప్లీజ్ అండి. మీ కటౌట్ చూసిన పవర్ మ్యానియా ఉంటుందన్నమాట, వేరే లెవెల్ మీ కటౌట్ కూడా. మీరు సినిమాకి దూరం అవ్వచ్చేమో, కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గదు. ఎప్పటికీ మీరు పవర్ స్టారే, స్టార్ పవర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఓజస్ గంభీరా టైటిల్లోనే ఒక గర్వం చూపించాడు సుజిత్. గబ్బర్ సింగ్ ఫస్ట్ ఎంత హైప్ క్రియేట్ చేసిందో, సుజిత్ కూడా ఒక ఫ్యాన్గా ఓజీ సినిమాకు అంత బజ్ క్రియేట్ చేశాడు. బజ్ క్రియేట్ చేయడం అంటే ఓవర్సీస్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓవర్సీస్లో కూడా 5 lakhsకి టికెట్ సేల్ అయ్యి మొత్తం వరల్డ్ వైడ్గా ఈరోజు ప్రీమియర్స్కి చాలా హౌస్ఫుల్స్ అనేది ఎక్కడ బుక్ మై షోలో కూడా ఏంటి అనేది కూడా ఒక ఇంటి అనేది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ట్రెండ్ క్రియేట్ చేయడము. ఆయన రాజకీయాలు చేస్తాడు, సినిమాలు చేస్తాడు. ఆయన్ని ఆపే విధానం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అలాంటి భగవంతుడిని స్క్రీన్ మీద ఒక వైల్డ్లో కూడా ఏంటంటే ఒక ఇమాజినేషన్ ఏంటి అనేది ఈరోజు వెండితెర మీద ఈగర్గా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కూడా చాలామంది కూడా భక్తులు పవన్ కళ్యాణ్ గారికి ఉండటం వేరు, ఈ సినిమాతో వాళ్ళకి అంకితం అవ్వటం వేరు. ఫ్యాన్స్లో కూడా మంచి ఉత్సాహం కనబడుతుంది. చాలా ఇయర్స్ తర్వాత ఒక కల్ట్ మూవీ అంటే ఓజీ మూవీ అని గర్వంగా చెప్పుకోవచ్చు ఆల్ ఫ్యాన్స్. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.